సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏ రోజున పుట్టిన వారు ఏ వయసులో వాళ్ళకి అదృష్టమో అనేది కలిసి వస్తుంది అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో పనిచేస్తుందండి. ఇక మనము ఈరోజు వీడియో చూద్దామండి. అయితే అదృష్టం కోసము చాలామంది మనము ఎదురు చూస్తూ ఉంటాము. మంచి ఉద్యోగం, వ్యాపారాలలో ఎదుగుదల, రాబడిలో స్థిరత్వం, వీటన్నిటికీ అదృష్టము కలిసి రావాలని నమ్మేవారు మన చుట్టూ ఉన్నవారిలో 100కి 90% మంది ఉన్నారు. కేవలం కొందరికి మాత్రమే అదృష్టము అనేది కలిసి వస్తుందని, తాము ఏం చేసినా కూడా దురదృష్టము వెంటాడుతూనే ఉంటుందని రోజు మన కళ్ళ ముందే బాధపడుతూ ఉంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారము కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా, అలాగే మనము ప్రతిభావంతులుగా పరిగణిస్తారని కూడా సంఖ్యాశాస్త్రము చెబుతుంది. అయితే అంకెను బట్టి ఏ ఏ తేదీల్లో పుట్టిన వారికి ఏ వయసులో, అంటే ఏ సంవత్సరం వారికి అదృష్టం అనేది కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిగా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ 1 కిందకి వస్తారు. ఈ సంఖ్యకు అధిపతి రవి అయితే సూర్యుడు వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు. వీరు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే డాక్టర్లు, ఇంజనీర్లు, ఏజెంట్లు, అలాగే నాయకులుగా వీరు రాణిస్తారు. వీరికి మంచి సమయం ప్రారంభం 2025వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ వ్యక్తులు అన్నింటిలోనూ విజయము అనేది సాధిస్తారు. మరియు విజయవంతం అవడమే కాకుండా డబ్బులు, వస్తులాభాలను పొందడం మొదలవుతుంది. వీరికి అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు 10, 19, 22, 37, 46, 55 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. ఆ మార్పులకు తగ్గట్టు ఆ వయసులో వీరు కష్టపడినట్లయితే ఉన్నత స్థానంలోకి వెళ్ళగలరు. ఇక 2, 11, 20, 29 ఈ తేదీలో పుట్టిన వారందరూ నెంబర్ 2 కిందకి వస్తారు. వీరి జీవితంలో ధనవంతులుగా, బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. వీరు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. చాలా జాగ్రత్త పరులు. వృత్తి వ్యాపారాలు చూసుకున్నట్లయితే రచయితలు, కళాకారులు, నటులు, వ్యాపారులుగా ఉంటారు. మంచి సమయం వీరికి 2025వ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు. డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది. అలాగే అదృష్టము మంచి మార్పులనిచ్చే సంవత్సరాలు 11వ సంవత్సరం, 20వ సంవత్సరం, 24, 38, 47, 56, 65 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. ఇక 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 3 కిందకి వస్తారు. వీరు అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు, కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలులు కూడా అయి ఉంటారు. వీరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక వృత్తి, ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు ప్రభుత్వ అధికారులుగాను, ఉద్యోగాలలో నాయకులుగాను, పలుకుబడి కలిగిన వ్యక్తులుగాను ఉంటారు. మంచి సమయం వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్నట్లయితే వాటన్నిటిలోనూ కూడా మంచి విజయము అనేది సాధిస్తారని చెప్పాలి. అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు వీళ్ళకి వాళ్ళ యొక్క వయసు 12వ సంవత్సరం, 21, 30, 39, 48, 57, 66 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. ఇక 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారికి
వీరు నెంబర్ 4 కిందకి వస్తారు. వీరు బాగా సంపాదిస్తారు, భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితమైన ప్రొఫెషన్ అయినా ఒక క్రమ పద్ధతిలో సాగాలి అనుకుంటారు. ఇక ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఇంజనీర్లు, టెక్నీషియన్స్ వంటి వ్యాపారాలు, ఉద్యోగాలలో వీరు తప్పకుండా ఉంటారు. మంచి సమయం వీరికి 36 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరాలలో వ్యక్తులు ప్రమోషన్లు, ద్రవ్యలాభాలు మొదలైన వాటిలో విజయాన్ని కూడా వీళ్ళు చవి చూస్తారు. అదృష్టం మంచి మార్కులు ఇచ్చే సంవత్సరాలు వాళ్ళకి వయసు అనమాట 13, 22, 36 సంవత్సరం, 42, 49, 58, 67 సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్కులను తీసుకొస్తుంది. ఇక 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారందరూ కూడా నెంబర్ 5 కిందకి వస్తారు. వీరు తెలివితేటలతో డబ్బు సంపాదిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు చాలా తెలివైన వారు, అలాగే మాటగారితనం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చూసుకున్నట్లయితే బ్యాంకర్లు, డాక్టర్లు, లాయర్లు, నటులు వంటి వృత్తి వ్యాపారాల్లో వీరు స్థిరపడిపోతారు. అలాగే వీరికి మంచి సమయము 30, 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచి అదృష్టం బాగా కీర్తి పొందే సంవత్సరం ఈ దశలోనే జరుగుతుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు 14వ సంవత్సరం, 23వ సంవత్సరం, 32వ సంవత్సరం, అలాగే 41వ సంవత్సరం, 50, 54, 60 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుందని చెప్పాలి. ఇక 6, 10, 24 తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 6 కిందకి వస్తారు. వీరు స్వయం కృషితోనే ఎదుగుతారు. వీరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో, అవసరం ఉన్నవారికి సహాయం అనేది చేయడంలో ముందు ఉంటారు. ఇక వృత్తి వ్యాపారాలు చూసుకున్నట్లయితే వీరు మంచి నాయకులుగా కూడా ఎదుగుతారని చెప్పాలి. పాలిటిక్స్లో కానీ ఇతర వ్యాపారాల్లో కానీ మంచి నాయకులుగా ఎదుగుతారు. కొన్ని ప్రైవేట్ సంస్థలకి ఏజెంట్గా కూడా వీళ్ళు పనిచేస్తారని చెప్పాలి. వీరికి మంచి సమయం ప్రారంభమయ్యే వయసు 25వ సంవత్సరంలో కలిసి వస్తుంది. ఇది భారీ కలలను సాధించడానికి అనువైన సంవత్సరంగా చెప్పవచ్చు. అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు 15, 25, 33, 42, 51, 60, 69 సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తప్పకుండా తీసుకుని వస్తుంది. ఇక పుట్టిన తేదీలు 7, 16, 25 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ కూడా నెంబర్ 7 కిందకి వస్తారు. వీరికి ధనానికి లోటు ఉండదు. వీరిలో భక్తిభావము అనేది ఎక్కువగా ఉంటుంది. హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞాన భండాగారంలా కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక వృత్తులు, ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కళాకారులుగా వ్యాపార రంగంలో రాణిస్తారు. మంచి సమయం వీరికి 38 మరియు 44 సంవత్సరాల వయసులో వస్తుంది. బాగా కలిసి వస్తుంది. కృషికి తగ్గ ఫలితంగా ఈ సంవత్సరంలోనే వస్తుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చే వీళ్ళ సంవత్సరాలు 16వ సంవత్సరం, 25, 38, 44, 52, 61, 64 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుందని చెప్పాలి. ఇక పుట్టిన తేదీలు 8, 17, 26 ఈ తేదీలో పుట్టిన వారందరూ కూడా నెంబర్ 8 కిందకి వస్తారు. వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా బలంగా ఉంటారు. విజయపు వేటలో ఆసక్తిని, శక్తికి అదృష్టం తోడవుతాయి. ఇక వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మీరు ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, పోలీసులు, నటులు, వ్యాపారులుగాను ఉంటారు. మంచి సమయము అనేది తిరిగి 36 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టము అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. అనుకున్న టార్గెట్లను వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు అని చెప్పాలి. అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు 17, 26, 36, 42, 53, 62, 71 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. ఇక పుట్టిన తేదీలు 9, 18, 27 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 9 కిందకి వస్తారు. వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు. వీరు విశాల దృక్పథం కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలోనైనా సరే ధైర్యంగా ముందడుగు వేయగలరు. ఇక వృత్తి వ్యాపార పరంగా మనం కనుక చూసుకున్నట్లయితే డాక్టర్లు, లాయర్లు, రాజకీయ రంగాల వంటి రంగాలలో వీరు రాణించగలరు. వీరికి మంచి సమయం 20 మళ్ళీ 38వ సంవత్సరాల్లో కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో వీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఇదే అనువైన సంవత్సరం. అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు 18, 28, 36, 45, 54, 63, 72 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుందండి. ఇదండి విషయం. మీకు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్తో మీ అదృష్టం అనేది ఏ సంవత్సరంలో కలుగుతుందో చెక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి
ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓం వారాహి దేవే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత.